అస్మద్గురుభ్యో నమ. పరమాచార్య స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటన గురించి చెప్పుకుందాం. అంటే మానవులు పరమపదం చేరాక ఎలా ఉంటారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. దాదాపు 30 ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఒకరోజు తహసీల్దార్ గారు పిలుస్తున్నారు అని నా సహాయకుడు చెప్పడంతో వెళ్ళాను అంటూ ఒక భక్తుడు తన అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యన్, ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమిషనర్ కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టర్కు కూడా స్నేహితులు కాబట్టి కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చేయి అని ఆదేశించారు. తర్వాత నేను కంచి మఠానికి విషయాన్ని తెలిపి కావలసిన ఏర్పాట్లను కూడా చేసేసాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమిషనర్ మఠానికి వచ్చి పరమాచార్య స్వామివారికి నమస్కరించి స్వామివారి ఎదురుగా కూర్చున్నారు. దివ్య తేజస్సు ఉట్టిపడుతూ ఉండగా మహాస్వామివారు కమిషనర్తో మాట్లాడడం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చేయవలసిన కుంభాభిషేకాలు దాకా వెళ్ళింది. శ్రీ స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడ ఉన్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో పడతారు. అటువంటప్పుడు మళ్ళీ స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తూ ఉంటారు. అలా శ్రోతలను ప్రశ్నలు అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు మర్చిపోకుండా బాగా జ్ఞాపకం ఉంటాయని చెప్పి స్వామివారి ఆలోచన. ఆ రోజు కూడా కంచి మహాస్వామి వారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమిషనర్నే. ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన 3 వ్యక్తులకు రథోత్సవం అంటే తీర్థ్ తిరువిళా అంటారు తమిళంలో, జరుపుతారు. ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ 3 ఎవ్వరు అని అడిగారు. అది అడిగింది కమిషనర్కే అయినా అక్కడున్న మేమందరము కూడా మా బుద్ధికి పదిని పెట్టాము. సాధారణంగా రథోత్సవం ఎవరికి చేస్తారు? దేవుళ్ళకి మాత్రమే చేస్తాం. కానీ పరమాచార్య స్వామి వారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని. మా పరిస్థితి గమనించిన మహాస్వామి వారు మరొక్క 5 నిమిషాల సమయం ఇస్తాను, ఎవరైనా సరే సమాధానం చెప్పచ్చు అన్నారు. 5 నిమిషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి మహాస్వామి వారు, పర్లేదు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి, నేనే సమాధానాలు చెప్తాను అని చెప్పనారంభించారు. చూడుకొడుత నాచియార్గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్కు శ్రీవిల్లిపుత్తూరులో రథోత్సవం, శ్రీ వైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజుల వారికి శ్రీపెరుంబుదూరులో రథోత్సవం, శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుంద్రైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరము వీరి 3కి కూడా పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీకు తెలిసి ఉంటే మంచిది, అందుకే అడిగాను అని చిన్న పిల్లాడిలా గట్టిగా నవ్వారు. ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఎప్పటికీ నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.